తిరిగి దేని ఒక వాక్యానికి మనం వస్తాము. ఈ సంవత్సరము ప్రభు సారథ్య సంఘానికి ఇచ్చిన వాగ్దానం విషయమై దేని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 65వ కీర్తనలు 65వ కీర్తన అందరం కలిసి చూద్దాం. 7వ వచనము, కీర్తన 65 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. మళ్ళీ చదువుదామండి ఇదే భాగం బిగ్గరగా. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. తండ్రి మీ కొందాలు చేయించుకుంటున్నాం ప్రభా. మేము వింటూ ఉండగా చదవన లేఖన భాగము దయతో మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. తండ్రి మాకు అవసరమైన భాగమును మీరు పరలోక సింహాసనం నుండి మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రియమైన మా తండ్రి, మీకు వేరుగా మేమేం కూడా చేయలేము ప్రభా. నుంచి మీరు మాకేమైనా అనుగ్రహిస్తే తప్ప మేమేం కూడా పొందజాలము. మీ కృప చొప్పున జ్ఞాపం చేసుకుని ప్రభా మా యొక్క అక్కర కొలది మీరు మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ దయగలేని ఆస్తులు అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి మహిమపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేని యొక్క వాక్యంలో ప్రభు ఈ సంవత్సరము సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దాన విషయమై మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాము. ఆయనే చేయగలిగినటువంటి కార్యము గురించి వ్రాయబడతా ఉంది. ఆయనే ఎందుకు చేయగలడు, ఇంకెవరు ఎందుకు చేయలేరనే దాని కొరకై ఇక్కడే మనకు చక్కని వివరణ కూడా ఇవ్వబడతా వచ్చింది. సముద్రాల ఘోష ఎవరు అణిచివేయగలరు చెప్పండి? సముద్రాన్ని ఎవరు నిమ్మలపరచగలరు? ఆయన మాత్రమే చేయగలిగినటువంటి కార్యం. కాబట్టి అంటే ఈ చివరి దినాలలో దేవుడు ఆయన మాత్రమే చేయగలిగిన కార్యాన్ని నీ యొక్క నా యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన జరిగించడం కొరకై ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఇది ఆయన మాత్రమే చేయగలిగిన ఆ కార్యము నీ యొక్క నా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు జరిగించాలంటే ఇక్కడ ఈ కీర్తన భాగంలో 5 సంగతులు మనకు జ్ఞాపం చేయబడ్డాయి. మొట్టమొదట మన పాపములకు ప్రాయచిత్తము కలగవలసి ఉన్నది. కాబట్టి మనం కలిగి ఉన్న బలహీనతలు అదే రీతిగా కలిగి ఉండి ఏ మాత్రం కొరకు దాని కొరకు అవగాహన కానీ పశ్చాత్తాపం కానీ లేకుండా ఆ రీతిగానే కొనసాగినంత కాలము కూడా నీ జీవితంలో నా జీవితంలో ఏమైతే ఆయన కార్యం చేయాలని కాచుకొని ఉన్నాడో దానిని ఆయన జరిగించలేడు. ఇది మొదటి నియమం. రెండవ నియమాన్ని మనం చూస్తూ వచ్చినాం. దేవుని యొక్క మందిరమును మనము ప్రేమించేటువంటి వారిగా ఉండాలని జ్ఞాపం చేయబడతా వచ్చింది. కానీ ఈ చివరి దినాలలో ఎంత మేర దేవుని మందిరములో ఉండటానికి నువ్వు ఇష్టపడతావో, ఎంత ఎక్కువ సమయము దేవుని మందిర ఆవరణములలో గడపడానికి ఇష్టపడతావో అంత మేర నువ్వు ఆత్మీయంగా బలపడతావు. అలా కాకుండా దేవుని మందిరం అనేది కేవలం వార కోడికల కొరకు, దేవుని మందిరం అనేది ఆదివారం ఆరాధన కొరకు మాత్రమే నువ్వు ఎంచినంత కాలము నీ జీవితంలో ఈ దైవికమైన ఆత్మీయమైన అనుభవంలోనికి ఏ మాత్రం కూడా నువ్వు రాలేవు. కాబట్టి దేవుని ఇంటిని ఎంతగా ప్రేమించాలి అనేది మనం ఆ భాగంలో ఇంతకుముందు జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాం. ఇది రెండవ నియమం. మూడవది గత వారం చూసుకుంటా వచ్చినాం. ఆయనను మనం ఆశ్రయించాలని, ఆయన మీదే ఆధారపడాలని జ్ఞాపకం చేయబడతా వచ్చింది. నాలుగవదిగా దీని వాక్యంలో నుంచి దయచేసి 65వ కీర్తన 6వ వచనం అందరం కలిసి చూద్దామండి. బలమనే నడికట్టుగా కట్టుకొనిన వాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. కాబట్టి మూడవదిగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనే చేయగలిగిన కార్యం చేయక మునుపు ఆయన ఏం చేస్తున్నాడు? స్థిరపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేనిని స్థిరపరుస్తున్నాడు అని రాయబడింది? బలమునే, అంటే బలమును కట్టుకొని, అంటే నడుము, అంటే వాస్తవానికి బలంగా ఉండటానికి ఈ నడుము కట్టుకుంటారు. ఈ బెల్ట్ కానీ సంథింగ్ బెల్ట్ అని అంటున్నాం అనుకోండి. ఇప్పుడు ఆ కట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంకొంచెం బలంగా చేయడానికి వీలవుతుంది. అట్లా దేవుడు బలము తెచ్చుకోవడం కాదు, బలాన్ని అంటే నడికట్టే బలం అయిండుగా ఇంకెక్కువ బలం తెచ్చుకొని ఆయన శక్తిని ఉపయోగించి దేని స్థిరపరుస్తున్నాడంటే చెప్పండి? పర్వతములను స్థిరపరుస్తున్నాడు. కానీ పర్వతములు అంటే కదలకుండా ఉండే కదా, మరి వాటిని స్థిరపరచడం ఎందుకు అంటే ఇక్కడ మాట ఈ పర్వతములు అనేవి దేనిని చూపిస్తా ఉన్నాయి అంటే దేవుని ప్రజలైన మనలకు ఈ పర్వతములు అనే మాట చూపించబడతా ఉంది. అందుకే దేని వాక్యంలో రండి 125వ కీర్తనలో చక్కని మాట మనం ఉదాహరణగా చూస్తాము. మొదటి వచనం,
ఎవరైతే ప్రభుని ఎరిగిన వారుగా ఉంటున్నారో, దేవుని పిల్లలు అని వారుగా ఉంటున్నారో, వారు కొండవలే ఉంటారు. కొండ అనేటువంటిది, పర్వతం అనేటువంటిది ఎవరికి సాదృశ్యంగా ఉందంటే దేవుని ప్రజలకు సాదృశ్యంగా ఉంది. కానీ దేవుని యొక్క ప్రజలంటేనే స్థిరంగా ఉండేవారని అర్థం, అది దాని మాట అర్థం. కానీ స్థిరంగానే ఉండేటువంటి వారుగా ఉన్న దేవుని ప్రజలను ప్రభువు ఇంకా కూడా స్థిరపరచాలని కోరుతున్నాడు. దేవుని వాక్యంలో కానీ దాని కొరకే ఆయన శక్తిని ఉపయోగిస్తుంటున్నాడు. ఆయన ఎంతో బలం తెచ్చుకొని శక్తిని ఉపయోగించి ఆయన ప్రజలను స్థిరపరచాలని కోరుతున్నాడు. అందుకనే దేవుని ప్రజలంగా చివరి దినాలలో ఏదో రక్షణ పొందితే సరిపోలేదు, ఏదో హెర్మోనుకు చెందిన వారము అని చెప్పబడినంత మాత్రం సరిపోదు. కానీ మనము ఆయన మాత్రమే చేయగలిగిన కార్యం మనలో జరగాలంటే నీవు నేను ఏం చేయబడాలి చెప్పండి? స్థిరపరచబడిన అనుభవంలోనికి మనం రావాల్సిన వారిగా ఉంటున్నాం. కానీ మనం స్థిరపరచాలి. ప్రభువే స్థిరపరచడానికి పూనుకుంటున్నాడు. ఆ స్థిరపరచుడు కొరకైన కార్యము ఆయనే చేయాలనుకుంటున్నాడు. అయితే మనకు కూడా ఒకటి ఉండాలా, మనకు కూడా ఏముండాలి తెలుసండి? మన హృదయంలో అలాంటి ఆలోచన ఉండాలా. నేను రక్షణ పొందాను, దేవుని ఇంట్లో చేర్చబడ్డాను, నేను ప్రభు కొరకై స్థిరపడాలి అనే ఆలోచన ఉండాలా, అలాంటి ఆశ ఉండాలా. ఏదైనా సరే దేవుడు మన జీవితాల్లో జరిగించడం కొరకై మొదట మనలో ఏం కోరుతున్నాడంటే మన లోపల తీర్మానాన్ని కోరుతున్నాడు. దీని వాక్యంలో ఒక మాట రాయబడింది, యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము దయచేసి 8వ వచనం. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ముందు కానీ మన ఆత్మీయ జీవితం స్థిరపడక ముందు ఏం స్థిరపడాలి చెప్పండి? మన హృదయం స్థిరపడాలా. దేని విషయం స్థిరపడాలా? నేను నా ప్రభు కొరకు స్థిరంగా ఉండాలనే దాని విషయమై ముందు మన హృదయం సిద్ధపరచుకోవాలా. అది ఎంతో ప్రాముఖ్యమైంది. సరే, దేవుని వాక్యంలో నుండి కొన్ని తలంపులు క్లుప్తంగా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఏ విషయంలో మనము స్థిరపరచబడవలసిన వారమై ఉన్నామనంటే దేవుని వాక్యంలో మన జ్ఞాపం చేయబడుతుంది. ప్రభు అయిన దేవుడు తానే నోహు కాలంలో ఒక మాట చెప్తా వచ్చినాడు. ఏమని చెప్పినాడంటే, నోహు నీతో నా నిబంధన స్థిరపరుస్తానని చెప్పినాడు. ఆ తర్వాత ఓడలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ప్రభు ఏమన్నాడంటే, నేను ఒక నిబంధన చేస్తున్నానని చెప్పినాడు. ఆ నిబంధనని ఏం చేస్తున్నాడంటే ఆయన స్థిరపరుచుచున్నాను అని ప్రభు చెప్పినాడు. కానీ మన ప్రభువుకు ఉండేటువంటి ఆ సందర్భంలో కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం, మళ్ళీ తిరిగి గుర్తు చేసుకుంటున్నాం. కానీ మన ప్రభువుకు ఉండేటువంటి ఒక లక్షణం ఏమిటయ్యా అని అంటే ఆయన ఒక నిబంధన చేస్తాడు. నిబంధన అంటే అర్థం ఏంటి? మాట ఇవ్వటము, ప్రమాణము చేయటము అని అర్థం నిబంధన అంటే. కాబట్టి అంటే మాట తప్పకుండా ఉండుట కొరకై మాట ఇవ్వటం, అదనమాట. మాట మీద నిలబడినట్లుగా మాట ఇవ్వటం, ప్రమాణం చేయటం, అది నిబంధన అంటే. అంటే దేవుడికి ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే ఆయన ఒక మాట ఇస్తాడు. అంటే ఉట్టుగా ఇవ్వడు, లేదంటే అతూచి అన్నట్టుగా ఇవ్వడు. ఆయన ఆ మాట మీద నిలబడినట్లుగా మాట ఇస్తాడంట. ఆ మాటను దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే దేవుని ప్రజలముగా మనము కూడా ఆత్మీయంగా స్థిరపడాలంటే ఏ విషయంలో స్థిరపడాలి చెప్పండి? మనము కూడా ఆయా ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలలో దేవునికి కూడా ఏమి ఇస్తాం చెప్పండి? ఏమిస్తాము? మాట ఇస్తాం. అంత ఉత్తుత్తు మాటలు ఏమండి, అంతే కదా? ఎన్ని మాటలు ఇస్తామో ఎన్నిసార్లు మనమే తప్పిపోతాం, మనకే లెక్క ఉండదు. కుప్పలు ఒకవేళ ఆ మాటలన్నీ కొప్పేస్తే పెద్ద కొండ అవుతుంది. అది ఈ యొక్క ఏ చేసిన ప్రాంతంలో కొండలు అయిపోతాయి. అట్లా చెప్పండి. కానీ దేవుని ప్రజలంగా మనం ఎట్లా స్థిరపరచబడంటే అర్థం ఏంటి? దేవునికి ఒక విషయంలో నువ్వు మాట ఇచ్చినావంటే, ప్రభా నేను ఈ విషయంలో ఇలా ఉంటానని చెప్పినావంటే ఆ మాటలో నువ్వు స్థిరపడాలా, ఎన్నడూ తప్పిపోకూడదు. ఎట్లా వీలవుతుంది అట్లాగా? అందుకు రండి, దేవుని వాక్యంలో ఆదికాండం 9వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయము 8-10 వచనాలు కలిసి ఉన్నాయి. నేను చదువుతాను, గమనించండి. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడిన ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన జంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన చేయుచున్నాను అన్నాడా? ఏమన్నాడు? నేను నిబంధన చేస్తున్నాను, మాట ఇస్తున్నాను, దాన్ని స్థిరపరుస్తానని చెప్పినాడు. అది మాదిరి కాదు, దేవుని వాక్యంలో ఆయన స్థిరపరిచిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత అంట ఆ మాట ఏం చేస్తాడంట చెప్పండి?
మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటాడంట ఆయన. రండి దేని వాక్యంలో 15వ వచనం అందరం కలిసి చూద్దాం. 9:15. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును గనక సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ప్రభు అన్నాడు, నేను మాటిస్తున్నాను, నోవహు కాలంలో జరిగినట్లుగా అలాంటి జల ప్రళయము ఇంకెన్నటికి కూడా రానినని చెప్పినాడు. రానినంటే ఎందుకు? అప్పుడు ఎందుకు రానిచ్చాడు మరి? అప్పుడు దేవుడు విసిగిపోయి వీళ్ళు చెడిపోయినారు. ఎంతగా చెడిపోయినారంటే ఇంకా బాగు చేయడానికి కూడా వీలు కాదు అని నిర్ధారణకు వచ్చి, ఇంకా బాగు చేయడానికి వీలు కానంత చెడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళని అట్లనే ఉంచితే ఆ తర్వాత తరాలన్నీ చెడిపోతాయని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి అట్లనే మొత్తాన్ని నాశనం చేస్తే మళ్ళా సృష్టి మళ్ళీ చేయాల్సి వస్తుందని చెప్పి నోవహు వరకు ఆగినాడు. నోవహు జన్మించిన తర్వాత, నోవహు నీతిమంతుడుగా జీవించడం ప్రారంభించిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, సరే నోవహు ఆయన కుటుంబాన్ని రక్షించి వారితో పాటు సమస్త జీవరాశులను జతలుగా నేను కాపాడి మిగతా వారందరినీ నాశనం చేసి ఆ తర్వాత నోవహు కుటుంబాన్ని ఈ జీవరాశులు అందరినీ కూడా వృద్ధి ఉన్నట్లుగా చేస్తానని ఆయన ఆలోచన చేసి జలప్రళయంతో అంతటిని కూడా సమూలంగా నాశనం చేసినాడు. మరి అప్పుడేమో ఎందుకు నాశనం చేసినాడు అంటే అలాంటి సందర్భం రాలేదా? మళ్ళా లోకమంతా చెడిపోయిన సందర్భం దేవుడు కనిపించలేదా? ఓర్చుకోలేనంతగా చెడిపోయిన సందర్భం కనబడలేదా? ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో ఎందరో వ్యక్తులు, ఎన్నో కుటుంబాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో గ్రామాలు, ఎన్నో దేశాలు, లోకమంతా ఎన్నోసార్లు అలా దేవుని దృష్టిలో కనబడింది. అలాంటప్పుడు నోవహు కాలంలో వలె నేను వీరిని నాశనం చేయాలా అని తను ముందుకు వచ్చిన సందర్భంలో దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకుని ఆగిపోయాడంటే చెప్పండి, నేను నిబంధన చేశాను కదా, ఆయన ఇచ్చిన మాట ఆయన తప్పితే ఎవరు అడుగుతారా ఆయన్ని? నువ్వు మాట ఇచ్చినావు కదా, నువ్వు ఎందుకు తప్పినావు అని ఎవరిని అడుగుతారా చెప్పండి? నేను మాట ఇచ్చినాను కదా అని దిగమింగుకొని ఆ మాట మీద నిలబడి అలాంటి ఉగ్రత లోకం మీదకి రానిలేదు ఆయన. అందుకని జ్ఞాపకం చేసుకోవడం అంటే మర్చిపోవడం అని అర్థం కాదు, దేవుడికి మతిమరుపు ఉందని అర్థం కాదు. అంటే దాన్ని మళ్ళీ ఆయా సందర్భాల్లో బాధ కలిగినప్పుడల్లా కూడా ఆ మాట నేను గుర్తుండిపోతుంది, దాన్ని మళ్ళా తిరిగి అదేనా వాక్యం. అందుకని ఇంకో మాట కూడా రాయబడింది, దాన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసమని. అది ఆ మాట మళ్ళీ ఏమైతే ప్రజలతో నేను నిబంధన చేశానో అది గుర్తు రావాలని దేవుడు ఏం చేశాడని చెప్పండి, ఒక గుర్తు పెట్టుకున్నాడంట. రండి దేవుని వాక్యంలో ఇదే 9వ అధ్యాయం 12వ వచనం. సమస్త జీవరాశులను మధ్య నేను తరతరములకు ఏర్పరచున్న నిబంధనకు గురుతు ఇదే. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక గుర్తు పెట్టినాడు. వర్షం ఆగిపోయినప్పుడల్లా ఇంద్రధనుస్సు వస్తుంది. అంటే బహుశా వర్షము వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, బహుశా ఒకవేళ దేవుని ప్రజల అంటే లోకంలో ప్రజల మీద కోపముతో ఒకవేళ వరదలు రప్పించుండి ఉండొచ్చు. అయితే కొంత ఆగిన వెంటనే ఆ యొక్క ఇంద్రధనుస్సు చూసినప్పుడు ఏం గుర్తు చేసుకుంటాడంట, నేను నోవహు కాలంలో ఏమి ఇచ్చినానో మాట ఇచ్చినానని గుర్తు చేసుకుంటాడంట. అంటే దేవుని ప్రజలంగా ఈ దినాలలో నీవు నేను ఆత్మీయంగా స్థిరపరచబడాలంటే నేను కూడా ఏ విషయంలో స్థిరపరచబడాలా మీరు తర్వాత ఎప్పుడైనా చదువుకోనండి. నిబంధన అన్న మాట వచ్చిన ప్రతిసారి కూడా దాని కంటిన్యూషన్ స్థిరం అనే మాట ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అబ్రాహాముతో నిబంధన చేసినాడు, ఆయరేతులుగా ఇశ్రాయేలు జనాంగంతో నిబంధన చేసినాడు. నిబంధన అనే మాట వచ్చినప్పుడల్లా కూడా స్థిరము అనే మాట వెంటనే దాని కొనసాగింపు ఉంటుంది. అంటే దేవుని ప్రజలంగా ప్రభు బలం సమీపించే ముందు నీ జీవితంలో నా జీవితంలో చెప్పగలమా అని, అక్క ఎందుకు నువ్వు ఇట్లా ఉండట్లేదు అన్న, నువ్వు ఎందుకు మరి అట్లా ఉండట్లేదు అని అంటే, లేదు ఆ విషయంలో ప్రభు నాతో మాట్లాడినాడు, నేను తీర్మానం చేసుకున్నాను, ఆ రోజు నా దేవునికి నేను మాట ఇచ్చాను కాబట్టి నేను ఇలాగుంటున్నాను అని ఏ విషయంలోనైనా చెప్పగలవా అని. ఎన్నిసార్లు దేవుని బల దగ్గరికి వస్తాం, ఉపవాస ప్రార్థనలకు వస్తాం, వ్యక్తిగత వాక్యం జరిగినప్పుడు ఎన్నోసార్లు ఎన్నో విషయాలు తీర్మానం చేసుకుంటాం, మళ్ళీ అవన్నీ కూడా మానివేస్తాం. అందుకని దేవుని పిల్లలకు ఒక మంచి అలవాటు ఉంటే మంచిది. నువ్వేమేమి తీర్మానం చేసుకుంటున్నావో, ఏ విషయం తీర్మానం చేసుకుంటున్నావో ఒక బుక్ పెట్టుకొని రాసుకోవటం చాలా మంచిది. ఒకవేళ అలాంటి అలవాటు లేకపోతే కాబట్టి అలవాటు నేను కూడా చేసుకున్న ఆశ కలిగి మీకు చెప్తున్నాను మంచిది. ఎందుకంటే ఆయా సందర్భాల్లో నేను ఏమేమి తీర్మానం చేస్తున్నానని చదువుకుంటే కొంత మనకు గుర్తొస్తుంది. అప్పటికే ఆ తీర్మానం ఎప్పుడో విడిచిపెట్టేసి ఉంటాం. మళ్ళా తిరిగి దానినే మళ్ళీ తప్పిపోయిన దానినే దేవుడు మళ్ళీ నీ గుర్తు చేసి మళ్ళీ నీతో తీర్మానం చేయించాలా? ఏం ఆత్మీయంగా స్థిరపడతావు?
ఎన్ని సంవత్సరాలు అయితే మాత్రం ఏమి, ఎంత వాక్యం తెలుసుంటే మాత్రం ఏమి, ఎంత కాలం నీకు అనుభవం ఉంటే మాత్రం ఏమి, దేవునికి ఒక మాట ఇచ్చాననే గ్రహింపే లేకుండా దాని మీద నేను స్థిరంగా ఉండాలా, నా ప్రభు లక్షణం ఆయన బిడ్డగా నేను కలిగి ఉండాలా అనే ఒక విచక్షణ ఆలోచన లేకపోతే ఎట్లా మనం స్థిరపడతాం? కానీ దేవుడు తాను స్థిరపరచాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఏ చేయగలిగిన కార్యం నీలో నాలో జరిగించాలని చేయగలిగి ఉన్నాడు. కానీ ఎందుకు చేయలేకపోతున్నాడంటే మాట మీద నిలబడే మనుషులం కాదు. కొద్దిసేపు కూడా నిలబడలేం. దేవునికి ఒక్కసారి మాట ఇవ్వము, తీర్మానం చేసుకోం. తీర్మానం ఎంత స్పీడ్గా తీర్మానం చేసుకుంటామో అంత స్పీడ్గా దాన్ని డస్ట్బిన్లో వేసి పడేస్తాం. ఏం ప్రయోజనం ఉంటుంది? మొట్టమొదటి నియమం ఏంటంటే, ఏ విషయంలో దేవుడు మనం స్థిరపరచాలి, ఏ విషయంలో స్థిరపడాలా? దేవునికి ఏవైతే నువ్వు మాట ఇస్తున్నావో దాని విషయమై స్థిరంగా ఉండినట్లుగా నువ్వు స్థిరపడితేనే నువ్వు ఆత్మీయంగా ప్రభు ద్వారా స్థిరపరచబడగలుగుతాం. రెండవదిగా నేను వాక్యంలో జ్ఞాపం చేస్తాను క్లుప్తంగానే. దయచేసి ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము అందరం కలిసి చదువుదామండి. 26వ వచనం, చివరి వచనం అందరం కలిసి చదువుదాం. ఈ విధికి సంబంధించిన వాక్యములను, పేజీ సంఖ్య 168వ పేజీ, పాత నిబంధనలో 27వ అధ్యాయము 26వ వచనం అందరం కలిసి మీ భాగము స్పష్టంగా బిగ్గరగా చదవండి. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. దేని వాక్యం ఏం రాయబడుతుంది? దేవుడు ఏమైతే వాక్యం ఇచ్చినాడో, ఏమైతే వాక్యం చదువుతున్నామో, ఏమైతే వాక్యం నేర్చుకుంటున్నామో, ఏమైతే దేని వాక్యం ద్వారా మనం నేర్పించబడుతున్నామో, బోధించబడుతున్నామో దానిని మనం ఏం చేయాలంట చెప్పండి? ఏం చేయాలంట? గై కొనాలా. ఏం చేయాలో చెప్పండి? ఎందుకు గై కొనాలా అంటే, గై కొనకపోతే వాక్యం కాకుండా పోద్దా? వాక్యం ఏమైనా వ్యర్థమైపోతుందా? ఎందుకు గై కొనాలంటే, ఇక్కడ ఆ పదం రాయబడలేదు కానీ ఇశ్రాయేల్ ప్రజల కొరకు గై కొనాలా అంటే అర్థం ఏంటంటే, వాక్యము ఉన్నది, ఆ వాక్యం నాకు తెలియదు, ఇప్పుడు నేను చదివాను లేదంటే నేను విన్నాను, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ వాక్యాన్ని దేవుని ప్రజల మధ్యలో నేను గాయకుంటున్నాను. గాయకుంటున్నప్పుడు వాక్యము ఉన్నదనే సంగతి వాళ్ళకి తెలియకపోవచ్చు, వాక్యంలో అలా రాయబడి ఉన్నది ఈ మనుషుడు విన్నాడని తెలియకపోవచ్చు. నేను ఎప్పుడైతే గాయకుంటున్నానో ప్రజలు చూచి వాళ్ళు తెలుసుకుంటారంట. ఏమనంటే, ఓహో ఈ విశ్వాసి ఇట్లా నడుచుకున్నాడు కాబట్టి ఇది వాక్యంలో రాయబడింది అనే సంగతి తెలుసుకుంటారంట. అలాగున రాయబడిన వాక్యాన్ని నీవు నేను దేవుని ప్రజల మధ్యలో దాన్ని ఏం చేయాలి చెప్పండి? స్థిరపరచాలంట. ఏం చేయాలని చెప్పండి? అంటే స్థిరమైపోద్ది. అది అందరికీ తెలిసిపోతుంది. ఏం తెలిసిపోతుంది? దేవుని వాక్యంలో ఇలాగ రాయబడి ఉన్నది అని తెలిసిపోతుంది. దేని బట్టి తెలిసిపోయింది? నువ్వు ఆ వాక్యాన్ని నేర్చుకొని అందరి ఎదుట గైకుంటున్నావు కాబట్టి, దాన్ని అందరూ చూస్తున్నారు కాబట్టి, తర్వాత అదే చూసిన ఆ సహోదరుడే ఆ సహోదరి అదే వాక్యాన్ని విన్న తర్వాత, ఓహో వాక్యం ఇలా రాయబడి ఉన్నదా, అందుక ఈ అన్న ఈ అక్క ఇట్లా నడుచుకుంటున్నాడు అవునని తెలుసుకొని దాంట్లో స్థిరపడిపోద్ది, ఆ వాక్యం స్థిరపడిపోద్ది. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ దినాలలో నిన్ను నన్ను ప్రభు ఆత్మీయంగా స్థిరపరచాలంటే నీవు నేను ఏమి స్థిరపరచాలో చెప్పండి? దేవుని యొక్క వాక్యాన్ని దేవుని ప్రజల మధ్యలో ఏం చేయాలి? మనం స్థిరపరచవలసిన వారికి ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను నడుచుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు దేవుని వాక్యం ఒక మాట రాయబడి ఉన్నది, నేను ఆ ప్రకారం నడుచుకోవట్లేదు, నాకు ఇష్టం లేదు ఆ విషయంలో. ఎన్నో విషయాలు నేను నడుచుకుంటాను, ఎన్నో విషయాలు నేను ఆ వాక్యాన్ని అనుసరిస్తాను. ఎందుకు బైబిల్ పల్లె పాడేది చెప్పండి? ఎందుకు బైబిల్ పల్లె పాడేది? మన సహవాసములో వాక్యము మరి కొత్త ఆదివారం పూట నైట్ ఎందుకు సువార్త కొడుకులు పెట్టేది? ఒకవేళ నామకార్థంలో రక్షణ తీసుకొస్తే ఇంకోసారి మందిలో రాడు. దేవుని వాక్యం ఎక్కువగా ఉంటుంది. పెళ్ళి అయినా సరే టైం లేకపోయినా, ఎంత లేటు ప్రారంభమైనా దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుంది. అది పుట్టినరోజైనా ఏదైనా దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉంటుంది. దైవజనుడు మరి ఎలాంటి నియమం నేర్పించినాడు? దేవుని యొక్క వాక్యాన్ని ఘనపరచడం నేర్పించినాడు. పాట అంటే అనుదిన వాక్యం చదువుకోవాలి నేర్పించడమే కాదు, అలా దానికోసమే బైబిల్ పల్లవైతే బైబిల్ పైకి ఎందుకు ఎత్తిపడాలండి? అంటే బైబిల్ పైకి ఎత్తపోతే మనకు బైబిల్ ఉన్న సంగతి అందరికి తెలియదనే ఏమర్థం? అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని నేను ఘనపరుస్తున్నాను, దేవుని వాక్యాన్ని నేను ఉన్నతంగా ఉంచుతున్నాను, దేవుని వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను. నా అయిష్టాలతో సంబంధం లేకుండా దానిని ఎవరు అంగీకరించకపోయినా నేను నా దేవుని వాక్యమును నేను గొప్పగా ఎంచుతున్నాను చూడండి అని అది ఎత్తిపాడడం. అంతేకాదు అది ఆచారం కాదు, అలవాటు కాదు. ఈ దినాలలో దేవుని ప్రజలముగా దేవుని ప్రజల మధ్యలో ప్రభు ఎందుకు నిన్ను రక్షించినాడు?
దేవుని ప్రజలు నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన వాక్యం ఇది అని స్థిరంగా తెలుసుకొని అది దాన్ని స్థిరపరచడానికి, ఇంకా దాన్ని ఎవరిగా మార్చడానికి వీలు కాదు. ఎవరిని బట్టి కాదు? నిన్ను బట్టి నన్ను. ఒకవేళ నేను నడుచుకోకపోతే ఏమవుతుందంటే దేవుని వాక్యము ఇలాగ ఉన్నది అని నాకు తెలిసినప్పుడు కాబట్టి అలాగ నడుచుకోకపోవటం అనేటువంటి నేను చూసినప్పుడు నాకు అనుమానం రావచ్చు. ఓహో, ఇట్లా కూడా నడుచుకోవచ్చేమో అని అనుకోవచ్చు. నేను వాక్యం ఇలా ఉన్నా కూడా ఇలా కూడా చేయొచ్చేమో అని నేను అనుకోవచ్చు. ఒక కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. కొంత వాక్యము కొంత నా ప్రవర్తనను కలిపి నేను అనుసరించవచ్చు. ఎట్లా నాకు దేవుని వాక్యం అర్థమవుతుంది? దేవుని వాక్యాన్ని నేను అనుసరించాలని ఆ దేవుని వాక్యాన్ని గైకొనగా పోవటం అనేటువంటిదే శాపగ్రస్తమైన జీవితానికి మూలమవుతుంది. నాకు ఎట్లా అర్థమవుతుంది? దేవుని ప్రజలు ఒకరి ద్వారా ఒకరికి ఏమవ్వాలంటే దేవుని వాక్యం ఇది అని వెల్లడవునట్లుగా మనం గైకొనాలి. అప్పుడు ఆయన వాక్యాన్ని స్థిరపరిచిన వారం అవుతాం. అందుకని ప్రభు వాక్యం ఏంటంటే అలా స్థిరపరచని వాడు ఏమవుతాడంటే చెప్పండి. ఎందుకు శాపము? అదేంటి? దేవుని పోతే పోవచ్చు. శాపం అంటే అర్థం ఏంటి? అలా స్థిరపరచకపోవటం అనేది ఇతరులు నష్టపోవటానికి నేను కారణమవుతున్నాను. అది శాపగ్రస్తమైన స్థితి. నేను ఒక మాదిరికరమైన జీవితము వాక్యాన్ని నడుచుకొని నేను ఇలా నడుచుకోండి, మీరు కూడా నాలాగు ఇలా ఉండాలని చూపించవలసిన వాడను. అలా చూపించకపోగా నన్ను చూసిన వారు ఇట్లా నడుచుకోవచ్చేమోనని తప్పు మార్గంలో పోవడానికి ఒకరో ఇద్దరో ముగ్గురో నా జీవితాన్ని బట్టి ప్రభావితం అయిపోయి నన్ను అనుసరించి నా విధానాన్ని అనుసరించి వారు నష్టపోయి వారిని బట్టి అనేకులు ఇంకొకరు నష్టపోయి వారిని బట్టి అనేకులు నష్టపోయి అలాగ అనేకులు నష్టపోవడానికి మూలము నేను అవుతున్నాను కనుక శాపగ్రస్తం. అది జాగ్రత్త సుమా. ఎట్లా స్థిరపరచబడతాం? ఆత్మీయంగా స్థిరపరుస్తున్నామా అని ఏం నేర్పించబడతా వచ్చినాం? దేవుని యొక్క దాసుల ద్వారా దేవుని యొక్క ఈ పరిచర్యలో ఎంతమంది ఊరకనేనా ఛార్జీలు పెట్టుకుని ఎక్కడెక్కడుండో ఇక్కడికి వచ్చి పరిచర్య చేసేది. నాకు ముందు సేవకులు ఎంతమంది పరిచర్య చేస్తున్నారు, దానికి ముందు మరి శాలేములు ఎంతమంది వచ్చి వాక్య పరిచర్య చేస్తున్నారు, ఎంతమంది వర్తమానికులు వచ్చినారు. ఎందుకు? కారణం ఏంటి? భలే చెప్పినారు వాక్యం అనుకొని తలుపుకుండా పోవటానికా? ఏం చెప్పినాడు వాక్యం అనుకోవడానికా? దేవుడు తన వర్తమానికులు మమ్మించి మనకు నేర్పించింది. ఏం నేర్చుకున్నాం? మనం అనుసరించేది మనం ఎంత మాత్రం దేని వాక్యాన్ని గైకుంటున్నాం అనేది మన ప్రవర్తన చూపిస్తుంది. కాబట్టి నేను ఆత్మీయంగా స్థిరపడాలంటే ఇక ఇతరులు నష్టపోవటానికి నేను కారకులంగా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని ఒక ప్రభుతో చెప్పాలి, ప్రభా నీ వాక్యంలో రాయబడిన సంగతులు నాకు నేర్పించు. ఎందుకు నేర్పించాలా? దాన్ని అనుసరించాలి. అందుకు దేవుని మందిరానికి వచ్చేది. దేవుని వాక్యం ఏం రాయబడింది? యాకోబు దేవుని మందిరంలోకి వెలుదము రండి. ఆ కింద ఏమన్నాడు? మనము ఆయన త్రోవలలో ఏం చేయాలంట? నడుచుకోవాలి. ఎవరి త్రోవల్లో? సేవకుడు త్రోవల్లో కాదు. ఎవరి త్రోవల్లో నడుచుకోవాలి మనం చెప్పండి? దేవుని వాక్యము, ఆయన మార్గాలు ఉన్నాయి, ఆయన విధానం, దాన్ని నడుచుకోవాలా. ఆయన త్రోవల్లో నడుచుకోవాలంటే దేని వాక్యం ఎవరు మనకు బోధించాలా? ఆయన మనకు బోధించాలా. దేవుని వాక్యం రాయబడింది, మనము యాకోబు దేవుని మందిరంకి వెలుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకేం చేస్తాడు? ఆయన బోధిస్తాడు. అదే అడగాల. అది వాక్య పరిజ్ఞానంతో కాదు, మనం మెదలు నింపుకోవాల్సింది. ప్రభా నేను ఎలాగ నడుచుకోవాలో నీ వాక్యం ద్వారా బయలుపరచు. ఒకవేళ నేను నడుచుకోకూడని విధానం ఏదైనా ఉంటే ఇది తప్పు బిడ్డ అని ప్రభా నాకు బోధించు. అప్పుడు నేను మానుకోవాల్సిందాన్ని మానుకుంటాను, చేయవలసిందాన్ని చేస్తాను. అలాగన నేను నీ మార్గంలో నడుచుకుంటానని మనం ప్రభుతో చెప్పాలి. నువ్వు బోధించకపోతే, నువ్వు నేర్పించకపోతే నా అంతటా నేను గ్రహించలేను. కారణం ఏంటంటే నువ్వు దేవుడవు, నేను మనుషుడను. నీ మార్గంలో నువ్వు నాకు బోధిస్తేనే నాకు అర్థమవుతాయి. అందుకు దేవుని మందిరానికి మనం వచ్చేది. రండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయము. ఇది మన పరిచయమైన వచ్చిన భాగమే, నేను జ్ఞాపం చేశాను కాబట్టి వచ్చిన భాగం చూపిస్తాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, దయచేసి 3వ వచనం నేను చదువుతాను, గమనించండి. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రం యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెలుదము రండి. తర్వాత నాలుగు పలకండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడతాము. కాబట్టి మనం నేర్పించబడటానికి దేవునింటికి వస్తుంది, బోధించబడటానికి మనం దేవునింటికి వస్తున్నాం. ఏమైతే నేర్పించబడుతున్నామో, ఏమైతే బోధించబడుతున్నామో దేని వాక్యం ద్వారా, దానిని మనం గైకునటి ద్వారా నీవు నేను ఆశీర్వదించబడాలని, నీవు నేను స్థిరపరచబడాలని, మన ద్వారా ఇతరులు స్థిరపరచబడాలని, అలాగున దేవుని వాక్యాన్ని స్థిరపరచాలని దేవుడు నిన్ను నన్ను రక్షించుకుంది.
ఇది రెండవ నియమం. కాబట్టి ఇది మనం ఆత్మీయంగా స్థిరపడాలంటే మొట్టమొదటిగా ఏ విషయంలో స్థిరంగా ఉండాలి చెప్పండి? దేవునికి ఏ విషయాలైతే మాట ఇచ్చినావో ఆ మాట మీద స్థిరంగా ఉండడానికి అభ్యాసం చేసుకోవాలా. రెండోది ఆత్మీయంగా స్థిరపరచబడాలంటే ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలా? దేనిని మనం స్థిరపరచాలా? దేని వాక్యానుసారంగా గైకొని ప్రవర్తించి ఇతరులకు చూపించాలా ప్రాక్టికల్గా, ఇలాగ నడుచుకోండి మీరు అని, ఇది సరైంది అని. మానుకోవాల్సిన మానుకొని చూపించాలి, ఇట్లాంటి విషయాన్ని మీరు కూడా మానుకోవాలి అని. అప్పుడే మనం ఆత్మీయంగా స్థిరపరచబడేటువంటి వారుగా ఉండగలుగుతాం. మూడవదిగా దేవుని వాక్యంలో ఎప్పుడు మనం ఆత్మీయంగా స్థిరపరచబడతాం, ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలా? దయచేసి సమూయేలు గ్రంథం 1 సమూయేలు 1వ అధ్యాయం. దయచేసి 23వ వచనం. కాబట్టి ఎల్కానా నీ దృష్టికి మాన్పించు వరకు నిలిచి ఉండుము. కాబట్టి అడిగినాడు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఎల్కానా దేవుని మందిరానికి కుటుంబంతో వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు వెళ్ళాలి దేవుని మందిరం యెరూషలేముకు కుటుంబంతో సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. అంటే అట్లా నిజం మేము కూడా ఎరుమనికి ఒక సంవత్సరం వస్తానని అర్థం కాదు. అది వెళ్ళేది ఎందుకు? దేశమంతా ఒకే స్థలం యెరూషలేముకి వెళ్ళాలా. అంటే ఎందుకు యెరూషలేముకి వెళ్ళాలా? వాక్యం వినటానికేమో సమాజ మందిరాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పబడేటప్పుడల్లా వాక్యం వెళ్ళి వినేవాళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం యెరూషలేముకి పోయేవాళ్ళు. ఎందుకంటే బలులు అనేటువంటివి యెరూషలేములోనే అర్పించాలి, ఇంకెక్కడ అర్పించకూడదు. కాబట్టి సంవత్సరం ఒక్కసారి కుటుంబంతో వెళ్ళే క్రమంలో సరే ఇక్కడ ఈ తర్వాత మరి ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి మందిరము మరి తర్వాత మార్చబడింది అనుకోండి. ఇక్కడ ఆ విషయాలను తర్వాత పడిన చూస్తాం. కానీ అది దేనో వాక్యంలో ఇప్పుడు హన్నా ప్రార్థన చేసుకుంది. ఏమని ప్రార్థన చేసుకుంది? ప్రభా నువ్వు నాకు కుమారుడిస్తే, ఇద్దరిని ఇస్తే ఒకరిని ఇస్తానని కాదు. ఓసారి చిన్న పిల్లోడికంట వాళ్ళమ్మ 2 పావలాలు ఇచ్చిందంట. చాలామంది పావలాలు తెలియవు కదా. పావలాలు ఇచ్చి ఏం చెప్పిందంటే, అరే ఒక పావలా కొనుక్కోరా, ఒక పావలా చందా ఏమని చెప్పిందంట. అది మొత్తానికి వాడు ఒక పావలా పోగొట్టుకున్నాడు. ఒక పావలా పోగొట్టుకున్నాడు. నిద్రపోయే వాళ్ళు చెప్పాలా. ఒక పావలా పోగొట్టుకుంటే ఇప్పుడు వాడు ప్రార్థన చేసుకున్నాడంట. ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే, ప్రభా మా అమ్మ ఒక పావలా కొనుక్కోమని ఇచ్చింది, ఇంకో పావలా ఏం చేయమని చెప్పింది, చందా ఏమని చెప్పింది ప్రభా. కాబట్టి పోయిన పావలా చందాకి వేయాల్సిన పావలా ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడంట. పోయిన పావలా ఏం పావలా అంటే అది ఇప్పుడున్న పావలా ఏం పావలా కొనుక్కోమని చెప్పిన పావలా. మొత్తానికి హన్నా ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? ప్రభా నాకు 2 కొడుకు పిల్లల్ని ఇస్తే ఒక్కడిని నీకు ఇస్తానని చెప్పలే. నువ్వు నా గనక ఒక కుమారుడిని ఇస్తే నేనేం చేస్తాను, నీకు ఇస్తానని చెప్పింది. తర్వాత నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇంతకుముందాక ఎందుకు అడిగింది? పెనిన్నా మీద ప్రతీకారం తీసుకోవడానికి అడిగింది. ఇప్పుడు దాకా ఆమె పిల్లలు లేరు కాబట్టి ఎన్ని మాటలు మాట్లాడిందో, ఎవరో కూతురు కొడుకు పుట్టిన తర్వాత రివర్స్లో మొత్తం మళ్ళీ తిరిగి వడ్డించాలని అడిగింది ఇప్పుడు దాకా. ఎప్పుడైతే ప్రభుత్వంలో కార్యం జరిగించినాడో ఇప్పుడు తీర్మానం చేసుకుంది. ప్రభు కూడా తను ప్రతిష్ఠించుకుంది. ఏమని తీర్మానం చేసుకుంది? ప్రభా నువ్వు నాకు దేవుని ఇంటిలో ఎంతో అక్కరుంది, మరి దేవుని పరిచర్య ఎంత కొరత కనబడతా ఉంది, మరి సహాయపడవలసినటువంటి ఆ యొక్క ఏలి కుమారులు సహాయకరంగా లేకుండా పోతున్నారు అని చెప్పి నాకు కుమారుని ఇస్తే నీకు ఇస్తానని చెప్పింది. ఏమన్నా అది వస్తువా చెప్పండి? కుమారుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళేటువంటి సందర్భంలో మరి ఆమె వెళ్ళలేదు. ఏమని చెప్పిందంటే, పాలు మానిపించేంతవరకు నేను రాను, పాలు పెంచిన తర్వాత నేను మందిరానికి వచ్చినానంటే ఆ బిడ్డను ఏం చేస్తాను, మందిరానికి అప్పగించేసి వస్తానంటే అప్పుడు ఎల్కానా చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఇప్పుడు చదివిన భాగంలో, చేయము, వారి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండము అంటే తెలుసుకొని అన్నాడు ఆ మాట. ఏది పడితే అది చేయమని కాదు, నీ దృష్టికి బిడ్డను దేవునికి ఇవ్వాలనే కాదు కాబట్టి అదే చేయి అని చెప్తూ ఇంకా ఏమన్నాడు? పాలు మాన్పించి నిలిచి ఉండు, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని. కాబట్టి దేని ఒక వాక్యంలో దేవుని వాగ్దానం ఇచ్చినాడు, దాన్ని దేవుడు స్థిరపరచుగాక అని ఎల్కానా చెప్పినాడు. తలంపేందంటే దేవుని ప్రజలంగా మన జీవితాలలో ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి చెప్పండి? ఏమైతే దేవుని కొరకు ఇచ్చుట కొరకైనటువంటి తీర్మానం కలిగి ఉన్నామో దాన్ని దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి చెప్పండి? స్థిరమైనటువంటి వారుగా ఉండాలి. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు దేవుని కొరకు ఇవ్వటము అని అంటే ఇప్పుడు ఎందుకు కోసం ఇవ్వాలి? దేవుని కొరకు ఇవ్వమని ఇవ్వండి అని చెప్పడము ధర్మమేనా? అంటే దేవుడు లేనివాడా?
ఆయన అక్కర్లు ఆయన తీర్చుకోలేనివాడా? అంటే ఖచ్చితంగా ఇవ్వాలనే నియమం ఏమైనా ఉన్నదా అని అంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు తానే దేవుని యొక్క మందిరం కట్టే విషయంలో, లేదంటే ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసే విషయంలో ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పమని మోషేతో చెప్తా వచ్చినాడు. అయితే ఆ మోషేతో చెప్పే క్రమంలో ఒక మాట తను సెలవిచ్చినాడు. దేవుని వాక్యంలో అండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండం 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదామండి. నిర్గమ 25:1-2 వచనాలు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. కాబట్టి చెప్పు, ఏమని చెప్పాలా? ఇశ్రాయేలే చెప్పు. కొంత అర్పణ దేవుని కొరకు ప్రతిష్ఠించమంటే ఇది దేవుని కొరకు అని అనుకొని ఆ అర్పణను దేవునింటికి తీసుకురామని చెప్పు అని చెప్పినాడు. ఎంత తేవాలా, ఎవరు తేవాలనే దానికి జవాబులు ఉన్నాయి. ఎవరు తేవాలా? ఎవరు వస్తారో వాళ్ళు తీసుకో అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కరేమో నిరుపేద ఉంటారు, ఒక్కొక్కరేమో ధనవంతులు ఉంటారు. అది చిన్న మొత్తం కావచ్చు, పెద్ద మొత్తం కావచ్చు. ఇదే 10 రూపాయలు తీసుకోబడవు పో అని చెప్పడానికి లేదు. ఆ 10 రూపాయలు తృణీకరించడానికి లేదు. 10,000 నువ్వు ఎట్లయితే దేవుని మందిరం కూడా అంటే ఇప్పుడు కాలానికి అన్నమే చెప్తున్నాను, అప్పుడు డబ్బులు ఉన్నాయి అని బాకండి. మళ్ళీ 10,000 వచ్చినప్పుడు ఎలాగైతే నువ్వు తీసుకుంటున్నావో, నా బిడ్డ 10 రూపాయలు తీసుకొచ్చినా అదే 10 రూపాయలు అలాగో తీసుకో అని చెప్పినాడు. ప్రతి వానేదో తీసుకోవాలని చెప్పినాడు. అయితే ఇచ్చే విషయంలో ఇంకొక మాట కూడా చెప్పినాడు. ఎవరి యొద్ద తీసుకోవాలంట? నా వెనకాల పలకండి. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి వాని యొద్ద దాన్ని తీసుకొనాలి. ఎవరి యొద్ద తీసుకోవాలా? ఎవరంతటా వాళ్ళు ఇష్టపూర్వకంగా. కొంతమంది ఉంటారు, కంప్లైంట్స్ ఉంటుండే అనమాట. బ్రదర్ ఆయన అసలు దక్షిణ భాగం వేయనీయడు బ్రదర్, వేయకపోతే నీకేం ఎవరేం చేస్తారు దానికి? ₹1,00,000 వస్తాయి బ్రదర్, 10,000 వేయాలి, 10 రూపాయలు ఎప్పుడు 1,000 రూపాయలు వేస్తాడు అంటే మరి ఆయన చెప్పినాడో తెలియదు, మరి ఈయన అటనే పెట్టిలో వేసేటప్పుడు చూసినాడో మనకు తెలియదు, ఎట తెలుసో తెలియదు. నీకు బాధ ఎందుకు? వేయిపోతే వేయిపోని, అది ఆయన తీర్మానం. ప్రభు ఇంటికి తేవాలనేటువంటిది అది ఆ భాగం కొరకే ఒక పేరు పెట్టబడింది, అది ప్రభు భాగము అని. అంటే అర్థం ఏంటి? నాది కాదు అని అర్థం. అంటే నాకు 1,000 రూపాయలు ప్రభు ఇచ్చినప్పుడు ఆ 1,000 రూపాయలు నాది 900. మరి 1,000 రూపాయలు ఎందుకు ఇచ్చినాడంటే ఆయన భాగాన్ని కూడా కలిపి ఇచ్చినాడు అనమాట. నాది నాకు ఇస్తూ ఆయనది కూడా నాకు ఇచ్చినాడు. అదేంటి? కట్ చేసుకుని ఇవ్వచ్చు కదా, ఆయన భాగం ఆయన కట్ చేసుకుని 900 ఇవ్వచ్చు కదా, నా చేతికి ఎందుకు ఇచ్చినాడంటే నమ్మినాడు నన్ను. వీడు 900 మాత్రమే కాకుండా ఈ 100 రూపాయలు మింగాలని అనుకోడు. అమ్మో నా దేవుడు నాకు 900 ఇచ్చినాడు కదా అనుకొని కాబట్టి నా మీద నమ్మకంతో నాది నాకు ఇస్తాడని చెప్పి నాకు ఇచ్చినాడు కదా అని నాకు ఇచ్చినాడు. అది నా ఇష్టం. ఇప్పుడు నేను ఆయన భాగానికి ఆయనకి ఇచ్చాను అన్నప్పుడు, ఆ 100 రూపాయలు ఆయనకి ఇచ్చాడు అన్నప్పుడు ఏదో నేను ఎలగబెట్టినట్టు కాదు దేవునికి. అర్థమైందా? ఇప్పుడు మీకు ఇంకా ఆ మాట అన్నాను కాబట్టి అర్థం కాడని చెప్తాను. ఇప్పుడు నాకు లోకన్న నాకు ఏం చేశాడంటే, అన్న ఇదిగో ఈ 2,000 మీరు చంద్రరావన్న ఊరికి వెళ్ళారు, అన్నకి ఇవ్వాలా, ఈ 2,000 అన్నకి ఇవ్వండి అన్న, ఈ 1,000 రూపాయలు మీరు గిఫ్ట్ ఉంచుకోండి అని ఇచ్చినాడు నాకు. లోకాన్ని ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు నాకు? త్వరగా చెప్పండి. ఎంత ఇచ్చినాడు? 3,000 ఇచ్చినాడు. 3,000 నన్ను ఎంత ఉంచుకోమన్నాడు? 1,000 రూపాయలు ఉంచుకోమన్నాడు. మిగతా 2,000 ఏం చేయమని చెప్పినాడు? చంద్రరావన్నకి ఏమని చెప్పినాడు. చంద్రరావన్నకి ఏమని చెప్తే ఇప్పుడు నేను శుభ్రంగా 3,000 మింగేసినాను అనుకోండి, ఆ 2,000 కూడా ఉంచేసుకున్నాను అనుకోండి. లోకాన్ని వచ్చి ఏం దుర్మార్గుడా ఆయనకి ఏమన్నా ఎందుకు వెళ్ళదు అంటాడా? ఏం చేసిన అన్నకి ఏమన్నాను కదన్నా అంటే, అన్న వాడేసుకున్నాను అని చెప్పినాను. అంతే సునాయాసంగా. అంటే అన్న నేను తిడతాడా చెప్పండి? కాకపోతే మనసులో ఏమనుకుంటాడు, నువ్వు సేవకుడు అని గౌరవంతో ఉచితంగా గిఫ్ట్గా 1,000 రూపాయలు ఇచ్చినాను కదా, భలే దొంగోళ్ళలాగా ఉన్నావని మనసులో అనుకుంటాడు. ఏమనలేడు, పైకి అంటాడా చెప్పండి? సేవకుడు అనలేపని మనసులో ఏమనుకుంటాడు, ఈ నమ్మకస్తుడు కాదు, వానికి ఇచ్చినది తిన్నాడు, పక్కన వానికి ఏమన్నా కూడా తినేసినాడు అని అనుకుంటాడు కదా. దేనో వాక్యం తలంపేంటంటే, కానీ తర్వాతది ప్రభువుకి ఇవ్వంగా లేదు, నేను దాంట్లో కూడా నేను వాడుకుంటాను, దాంట్లో కూడా కటింగ్లు పడతాయనంటే ప్రభు అంటాడు, అది నా డబ్బు, నువ్వెందుకు వాడుకున్నావు, అది నువ్వు దొంగతనం చేసినావు అని అంటాడనమాట. నా డబ్బు ఏం చేసినావు, నువ్వు తినేసినావంటే
నా పర్మిషన్ దొంగతనం అంటే ఎందుకంటారు చెప్పండి? ఒక డబ్బు వాని పర్మిషన్ లేకుండా తీసేసుకుంటే అప్పుడు దాన్ని ఏమంటారు? దొంగతనము అని అంటారు. కాబట్టి నువ్వు దొంగవే అని అంటాడు. సరే, అది దేవునికి వాళ్ళకి మధ్య వాళ్ళ రిలేషన్ మనకు సంబంధం లే. దొంగవైతే ఆయన అంటాడు, లేదంటే పెనాల్టీ కట్ట అంటాడు. మరి అది దొంగ ఎవరి దగ్గర దొంగతనం చేసినాడో ఆయన వాళ్ళు చూసుకోవాల్సిన పని, మన సంబంధం లేదు. అర్థమైందా? అదే నేను ఎట్లా ఉండాలా? ఆయన నమ్మకంగా ఆయన దానికి ఇవ్వాలా. దాన్ని నేను సమర్పించుకున్నాను, అది బైబిల్లో రాయబడి ఉంది కాబట్టి సమర్పణ అనే మాట అలవాటు అయిపోయిందని చెప్పడం కాదు. సమర్పణ అంటే అర్థమైందంటే, నా డబ్బులు ఉన్నాయి 900, నా ఇష్టం, అది నా కొరకు ఇచ్చినవి, నేను వాడుకోవచ్చు, 900 వాడేసుకోవచ్చు, అది నాకు ఇచ్చాడు దేవుడు. వాటిలో నుండి నేను ఏదైనా ఒకవేళ ఇస్తే దానిని సమర్పణ అని అంటారు. దాంట్లో ₹1, నాకున్న 900లో నుండి ₹1 ఇస్తాను, ₹1000 ఇస్తాను, ఎంత ఇస్తాను అనేది అది నా సమర్పణ. అర్థమవుతుందే? కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ దినాలలో ప్రభువే చెప్పినాడు. కాబట్టి తీసుకుని రండి అని ఇశ్రాయేలుతో చెప్పమని చెప్పినాడు. నేను ఈ అంశాన్ని ఇంతతో నేను ముగిస్తాను. ప్రారంభ దినాల నుంచి కూడా మన సహవాసం యొక్క విధానం ఎలాగ ఉండేదంటే, మందిరం యొక్క భౌతికమైన డెవలప్మెంట్ అనేటువంటిది సంఘం యొక్క ఆత్మీయమైన డెవలప్మెంట్తో పాటు ఎదిగేదన్నమాట. ఇప్పుడు నీకు అది ఎట్లా చెప్తారని అనొచ్చేమో. నేను ఉదాహరణ చెప్తాను. ప్రారంభ దినాల్లో మన మందిరాలలో రెంట్ హౌస్లో ప్రారంభించేవాళ్ళు, ఏదో ఒక విశ్వాస ఇంట్లో ప్రారంభించేవాళ్ళు. మరి ఎట్లా ప్రారంభించినా తెలియదు, జనరల్గా అట్లా ఉంటుంది. ఆ తర్వాత స్థలం కొనుక్కోవాలన్నప్పుడు మనకి ఎక్కడి నుంచి ఫండ్స్ రావు, లేదంటే హెడ్ క్వార్టర్ నుంచి వేలు లక్షలు ఏమి స్థలం కొనిపెట్టి ఇచ్చేది ఏమి ఉండదు. కానీ దేవుని ప్రజలు ఏం చేస్తారంటే, ఎంతో కాలం ప్రార్థన చేసి స్థలం కొంటారు. ఎక్కడ కొంటారు తెలిసిన? ఊరికి బయట 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బయట కొంటారు. అంటే తర్వాత ప్రారంభ దినాలన్నీ అన్నీ అట్లా కొన్నాయి. అయితే ఊరు డెవలప్ అయ్యేకుంది అవన్నీ కూడా ఊరి మధ్యలోకి వచ్చేసిన తర్వాత కాలంలో కొనేటప్పుడు ఎక్కడ ఉంటారు? ఎక్కడో బయట కొంటారు. ఎందుకు కొంటారు అట్లాగా? డబ్బులు లేక అది కూడా బయట అయితే తక్కువ ధరకు వస్తాని దూరంగా అయితే, రెండవది ఎవరో కొంత సమర్పించుకుని కొంచెం మందిరం కొంచెం తగ్గిస్తే ఆ స్థలం కొనుక్కుంటారు. అంటే నేను కళ్ళతో చూసి చెప్తున్నాను. మేము హెడ్ క్వార్టర్లో ట్రైనింగ్లో ఉండే నాటికి హెడ్ క్వార్టర్లో మందిరం కట్టబడింది. ఆ బ్రాంచెస్ విషయం మేము చూస్తామని చెప్తున్నాను అనమాట. ఓ బ్రాంచ్లో తర్వాత స్థలం కొన్న తర్వాత ఎంతో కాలం ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడుకునే వాళ్ళంటే పందిరిలో కూడుకునేవాళ్ళు. పందిరి వేసుకున్నారనమాట. 4 కర్రలు నిలబెట్టి పందిరి. ఒకసారి ఒక ఆదివారం నేను కూడా అక్కడ పరిచయం పంపించబడ్డాను. నేను వెళ్ళిన ఆదివారమే వర్షం వచ్చింది. వర్షం వస్తే అన్నతో అన్నాను, అన్న వర్షం వస్తుంది కదంటే, వర్షం వచ్చినా అన్న అప్పుడప్పుడు వర్షం వస్తూనే ఉంటుంది, అట్లనే పరిచయం కంటిన్యూ చేస్తామని చెప్పినాడు. ఇంకా అంటే ఎక్కడ వర్షం పైన పడుతుంటే ఎట్లా జరిగేది, ఎక్కడ పడలేదు ఇంకా అక్కడ సర్దుకొని ఉండేది. అట్లా తర్వాత చిన్న మట్టి గొడవలు పెట్టుకొని పూరికప్పు వేసుకునేది. పూరికప్పు వేసుకుంటే ఆ పూరికప్పు రిపేర్కి కొన్ని మాసాలు ప్రార్థన చేయాల్సి వచ్చేది. నాకు ఒక విషయం అర్థమయ్యేది కాదు. ఏం అర్థమయ్యేది కాదంటే, అరే వీళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దానికి రుజువు ఏంటి చెప్పండి? ఎవరన్నా సమర్పించు, దేవుడు నాకు భారం ఇచ్చినాడు, దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు నాకు కల్లో కనబడి చెప్పినాడు అని చెప్పి ఏదో 10,000 ఇచ్చేస్తే కప్పుకుంటే అది బాగుంటుంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తేవి, 6 నెలలు 7 నెలలు కప్పుకోవడానికి కోసం ప్రార్థన చేస్తేవి, ఇంతకాలం రూపాయి సమకూర్చుకొని నువ్వు కప్పుకుంటేవి. అప్పుడు నాకు మనసుకు అనిపించేది, అరే ఇదేం విశ్వాసం అవుతుందా అంటే, అంతకంటే ప్రార్థన చేయకుండా కూడా రూపాయి కూడుకోవచ్చు కదా. నా తలంపు ఏంటంటే, దేవుని యొక్క ప్రజలు ఎందుకోసం దేవుడు అలాగ అనుమతిస్తూ వచ్చాడంటే, అంతకాలం వాళ్ళు దేవుని యొక్క పరిచర్య విషయమై, మందిరం విషయం, అక్కల విషయమై ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళు. దేవుని ఇంటి విషయమైనటువంటి భారముతో వారు హృదయాలు నింపబడే ఎక్కువగా ప్రార్థన చేయటానికి వారు అభ్యాసం చేయబడతా వచ్చేవాళ్ళు. భారంగా ప్రార్థన చేయడానికి అభ్యాసం చేయబడతా వచ్చేవారు. ఆ దీర్ఘకాలము వారి ప్రార్థన జీవితం ద్వారా ప్రభు నిదానంగా ఇచ్చిన తర్వాత అక్కర తీరిన ఆ ప్రార్థన జీవితం ద్వారా వారి ఆత్మీయ జీవితము ఎదిగేది. ఆ మందిరం యొక్క భౌతికమైన రూపము మారక మునిపే, ఆ యొక్క రూపం యొక్క డెవలప్మెంట్ కనబడక మునిపే వీరి ఆత్మీయ జీవితంలో డెవలప్మెంట్ కనబడేది. రెండవదిగా ప్రతి వారు కూడా దీర్ఘకాలంలో ఎంతో కొంత సమర్పించుకోవడానికి ప్రేరేపించబడేవారు దేవుని చేత. ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాం, ఇంత అక్కర ఉంది, నేను కూడా ఇవ్వాలి కదా, నిరుపేదని ఏమి లేదు, ఆయన ఇవ్వాలి కదా అని దేవుని చేత ప్రేరేపించబడేవారు. అలాగన మరి వారి సమర్పణ అంతా ఇచ్చినా కూడా కొంతకాలం వేచి ఉండాల్సి వచ్చేది. అది నేను ఎందుకు చెప్తానంటే, ఆ తర్వాత
వారు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ఎంతగా సంతోషపడేవాళ్ళంటే, దేవుడు మాకు ఎంత గొప్ప కార్యం జరిగించినాడని వారు ఏం చేసేవాళ్ళు, సంతోషపడేవాళ్ళు. అంత మాదిరే కాదు, వారి హృదయాలు ఏం సంతోషం ఉండేది, దేవుడు మా ప్రార్థన విన్నాడు, మాకు సహాయం చేశాడని మాత్రం సంతోషమే కాదు, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క ఇంటిలో, ఆ పరిచర్యలో నేను కూడా భాగం పొందాను అనే సంతోషం ఉండేది. అది అన్నమాట. కానీ దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాలలో జ్ఞాపం చేయబడే విషయం ఏంటంటే, మనం దేవుని కొరకు ఏమైనా ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వకపోవచ్చు కాక, కానీ తలంపు ఏంటంటే దేవుని యొక్క పరిచర్య అక్కర్ల విషయంలో మనం భాగం పొందటం అనేటువంటిది, దాని కొరకై భారముగా ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా ప్రార్థన చేయటం అనేటువంటిది, అక్కర సంఘం అంతా ఎరిగి భారంతో ప్రార్థన చేయడం అనేటువంటిది ఆ సంఘం యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మూలంగా ఉంటుంది. దేవుడు వారి కొరకై చేసేటువంటి కార్యాల కొరకై వారి ప్రార్థన అనేటువంటిది పునాది అవుతుంది. ఆ పునాదుల మీద చేయబడేటువంటి పరిచర్యే దేవుని యొక్క పరిచర్య. ఎంత సమర్పణ కలిగిన వారిగా ఉండేవాళ్ళంటే, ప్రారంభ దినాల్లో ఒక బ్రాంచ్ వారి విషయం చెప్తాను. వారు ఎంతో కాలంగా పందిరి వేసుకున్నారు. మరి ఒక చిన్న పూరీలు వేసుకొని ఆ పూరింట్లో సేవకునికి ఇచ్చేనారు, పందిరిలో కూడుకునేవాళ్ళు. తర్వాత ఇంకా మందిరం ఎంతకాలం కూడా కట్టుకోలేదు. అంటే ఇక చిన్న చిన్న రేకులు అట్లా వేసుకుంటారు కదా అనుకుంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాళ్ళని తోలించుకున్నారు. ఇది కొండకెళ్ళి ఒక ట్రాక్టర్ను మాట్లాడుకొని, వాళ్ళు రైతులు ఏంటంటే సరే దేవుని మందిరానికి అని చెప్పి తీసుకునేవాళ్ళు, లేకపోతే వదిలేసేవాళ్ళు. ఆ ట్రాక్టర్ తీసుకుని పోయి వీళ్ళంతా రాళ్ళు తెచ్చుకొని ఏం చేయడం ప్రారంభించినారు తెలిసిన, ఉదయం పగలంతా పని చేసుకొని సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరానికి వచ్చి ఆ రాళ్ళు కంకర కొట్టుకున్నారు. వాళ్ళు కంకర సుత్తులు అక్కడక్కడ 4-5 సుత్తులు మందిరంలో పెట్టేవాళ్ళు. ఎవరి టైం ఉన్నప్పుడు వచ్చి వాళ్ళ కంకర కొట్టినారు. చివరికి దేవుని యొక్క మందిరము కట్టబడే సమయానికి వచ్చేసరికి ఎంత కంకర వాళ్ళు సమకూర్చినారో తెలిసిన, పిల్లర్స్కు స్లాబ్ అంతా వేయడానికి మేము బ్రాంచ్ నుంచి, హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళినాం. సేవకులు, మేము ట్రైనింగ్లో 4-5 యవనస్తులు, దాదాపు 10-15 మంది విశ్వాసులు అందరం స్లాబ్ వేయడానికి వెళ్ళినాం. ఆ బ్రాంచ్కి వెళ్తే ఆ స్లాబ్ అంతా అయిపోయిన తర్వాత 2 ట్రాక్టర్ల కంకర మిగిలిపోయింది. ఎంత అంటే సిగ్గుపడాలో అసహ్యపడాలో తెలియదు. కానీ మా సేవకుడు ఇక్కడ హెడ్ క్వార్టర్ బ్రాంచ్కి సహాయపడాలి లెక్క ప్రకారం. హెడ్ క్వార్టర్లో పని జరుగుతుందని చెప్పి వాళ్ళని అడిగితే సంతోషంగా ఇచ్చేస్తున్నారు. నన్ను తీసుకెళ్ళండి అన్న అని ఇచ్చేసినారు. ఎందుకు నేను జ్ఞాపం చేస్తానంటే, ఎప్పుడు నేను ఆత్మీయంగా స్థిరపరచబడతామంటే దేవుని కార్యాల విషయంలో అవగాహన కలిగి, భారము కలిగి, ఎడతెగక ప్రార్థించే అనుభవంలో నువ్వు ఉంటే అప్పుడు మనం ఆత్మీయంగా స్థిరపడతాం. అర్థమవుతుందా? బయట నేను ఇతర ఏ డినామినేషన్ కానీ ఏ పరిచయం కానీ తృణీకరించడానికి నాకు ఎలాంటి రైట్స్ లేవు సుమా. కానీ నేనేం చెప్తున్నానంటే, బయట సహజంగా అట్లా ఉండదు. ఎక్కడుండో ఫండ్ వస్తుంది, లేదా ఊళ్ళో అందరి దగ్గర చందా వసూలు చేస్తారు కాబట్టి టకామని చర్చి కన్స్ట్రక్షన్ కనబడిపోద్ది. మనకు అట్లా కాదు. స్టెప్ బై స్టెప్ ఆత్మ సమకూరే కొలది ప్రార్థన చేసే కొలది కనిపెట్టే కొలది ఈ పరిచర్య యొక్క, అంటే ఈ భౌతికమైన డెవలప్ కంటే అధికముగా ఆత్మీయమైనటువంటి డెవలప్మెంట్ అనేటువంటి దేవుని ప్రజల్లో అనేటువంటి చూడగలుగుతాం. ఈ దినాలలో ఏ విషయంలో మనం స్థిరపరచబడాలా? దేవుని కార్యాల్లో భాగం పొందే విషయమై మనం స్థిరపరచబడాలా. భారముతో ఎడతెగకుండా ప్రార్థన చేసేవారి విషయంలో స్థిరపరచబడాలా. ప్రభా, నీ కొరకు నేను ఏమి చేయగలను, దాని అంతటి కొరకే చేయడం కొరకే సిద్ధపట్టుకొని మనం స్థిరపరచబడాలా. నేను ఇంతవరకే నీకు చేయగలను, ఇంకా ఎంతో అవసరం ఉన్నది అని దాని అంతటి కొరకే నాది నేను ఇచ్చానని చెప్పి చేతులు దులుపుకోవడం కాదు, భారముతో ప్రార్థించే విషయమే మనం స్థిరపరచబడాలా. అప్పుడే మనం ఆత్మీయంగా స్థిరపరచబడేవారుగా మనం ఉండగలుగుతాం. మొట్టమొదటిగా ఏ విషయంలో మనం స్థిరపరచబడాలా? దేవునికి మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడే విషయం స్థిరపరచబడాలా. రెండవది ఏ విషయంలో స్థిరపరచబడాలా? దేవుని వాక్యాన్ని గైకునే విషయమై ఆ విధంగా దేవుని వాక్యాన్ని స్థిరపరిచే విషయం స్థిరపడాలా. మూడవది దేవుని యొక్క కార్యాల్లో, దేవుని యొక్క పనుల్లో భాగం పొంది కాబట్టి దాని విషయమై మనము భారము కలిగి ప్రార్థించేటువంటి విషయంలో మనం స్థిరపరచబడేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో 4వదిగా నేను జ్ఞాపం చేస్తాను. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం అందరం కలిసి చూద్దాం. 1 కొరింథీ 15:58 కొత్త నిబంధనలో 157వ పేజీ అందరం కలిసి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులై కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులున్నై యుండుడి. దీని ఒక వాక్యంలో ఏ విషయంలో స్థిరులుగా కదలని వారికి ఉండాలంట? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరగాల.
అంటే అర్థం ఏంటి? ఏ విషయంలో స్థిరంగా ఉండాలా? దేవుని యొక్క పరిచర్యలో ప్రయాసపడే విషయంలో మనం స్థిరంగా ఉండాలి. అది కానీ నువ్వు దేవుని ఇంట్లో ఏమి ప్రయాసపడకుండా ఎవరో వేసిన చేపల మీద కూర్చొని పోతుంటావు, ఎవరో కట్టిన మైకుల మీద లాస్ట్లో వచ్చి పరిచయలో పాల్పంపులు పొందుతావు. ఎడైనా మీటింగ్ పెడితే ఎవరు అరేంజ్ చేసిన మైకులన్నీ పెట్టి పాటలు పాడేటప్పుడు వచ్చి కూర్చొని వాక్యం పాటలు వింటావు. ఏమి ప్రయాస ఉంటుంది? ఏది నీ ప్రయాస? ఏది ప్రయాసపడాలి? మనసు ఏది? నేను నా ప్రభు కొరకు ప్రయాసపడాలా, నా ప్రభు కార్యాల్లో నేను ప్రయాసపడాలా. ఈ ప్రయాసకు ఫలితం ఇవ్వడానికే నా ప్రభు రాబోతున్నాడు. దీనిని దేవుడు తూకం వేస్తున్నాడు, తూకం వేసి దాన్ని లెక్క పెడుతున్నాడు. ఆ లెక్కలో చూసేసరికి ఎక్కువ కనబడాలా. ఈ ఎక్కువ ఇక్కడ కనబడితేనే దానికి అవతల ఉండేటువంటి ఫలం అనేటువంటిది, జీతం కూడా పెరుగుతుంది. ఇది పెరగకుండా ఇది పెరగదు, ఇది తక్కెట. ఇటు కేజీ అంటే ఏమని అంటారంటే, కేజీ రాయబెట్టి నాకు ఇన్ని బీరకాయలు తోగాలంటే ఎట్లా కుదురుతుంది? అన్ని బీరకాయలు వస్తాయి నీకు, బెండకాయలు. అర్థమైందా? నీకు ఇన్ని బెండకాయలు కావాలంటే ఈ పక్క 5 కేజీలు పెట్టాలా. నీకు ఇన్ని సరిపోతాయా? 1/2 కేజీ రాయి సరిపోతుంది. చాలా అనుకుంటే సంతోషమే. ప్రభు రాకడ కూడా సిద్ధపడడం అంటే అర్థం ఏంటి? నా ప్రభు వస్తున్నాడు, ప్రభు తూచుతున్నాడు. ఏం తూస్తున్నాడు? నా ప్రయాస తూస్తూ ఉన్నాడు. దానిని బట్టి ప్రతిఫలంగా రావాల్సిన జీతం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. అందుకని ఆ జీతానికి పెట్టబడిన పేరేం పేరయ్యా తెలుసిన? హెర్మోన్ విశ్వాసులకు ఇచ్చే జీతం కాదు అది, లేదా సేవకులు అనబడే వారికి ఇచ్చే జీతం కాదు అది. అర్థమవుతుందా? అది సేవకులను, హెర్మోన్ విశ్వాసులను, సీనియర్ మోస్ట్లను ఇచ్చే కాదు జీతం అది. ఆ జీతం ఏం జీతమో తెలుసునా? నా వెనకాల పలకండి. సిద్ధపరచిన, చెప్పండి, సిద్ధపరచిన జీతము. ఎట్లా సిద్ధపరుస్తున్నాడు? ఏంటి బేస్ ఏంటి? దేన్ని బట్టి సిద్ధపరుస్తున్నాడు? మళ్ళీ నా వెనకాల పలకండి. వారి వారి క్రియల చొప్పున. అందరూ ఒకే జీతం కాదు సుమా. లోకంలో అన్యాయం చూస్తున్నాం మనం కదండి. ఒక టీచరు ఎంత పర్ఫెక్ట్గా లెసన్స్ రాత్రింబగలు ప్రిపేర్ అయ్యి చక్కగా బోధించి మంచి మార్క్స్తో పిల్లలు పాస్ అవ్వాలని, వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉత్తీర్ణులు అవ్వాలని కష్టపడి డ్యూటీ చేస్తాడు. ఇప్పుడు లేరు అనుకోండి, ప్రారంభ దినాల్లో నిద్రపోయే టీచర్లు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చేది టేబుల్ మీద ఆడుకుని నిద్రపోయేది. లెసన్ చెప్పడు, ఏం చెప్పడు. అప్పుడంతా ఏం పాసు? అటెండెన్స్ మీద పాస్ అయ్యేవాడికి. వాడు చదువు వచ్చినా రాకపోయినా అటెండెన్స్ ఉంటే పాసు. అంటే ఇప్పుడు అలాంటి సందర్భంలో ఒక ఉపాధ్యాయుడు కష్టపడి తను డ్యూటీ చేస్తున్నాడు, ఒకటేమో ఏమీ చేయట్లా. నెల వచ్చేసరికి ఏం మనిషి నిద్రపోయిన వానికి అదే శాలరీ, అంతే కదా. పర్ఫెక్ట్గా చెప్పేవానికి కూడా అదే శాలరీ. అది లోకం. అది మన ప్రభు అట్లా కాదు సుమా. ప్రభు చూస్తాడు ఎట్లా ప్రయాసపడుతున్నాడు. ఇష్టంగా ప్రయాసపడుతున్నాడా? కోరుకొని ప్రయాసపడుతున్నాడా? నా ప్రభు పనిని ప్రయాసపడుతున్నాడా? నా ప్రభు చూడాలని ప్రయాసపడుతున్నాడా? ఏం చేస్తున్నాడు, ఎంత చేస్తున్నాడు, ఏ దృక్పథంతో చేస్తున్నాడు ప్రభు చూచి దానికి జీతం ఇస్తాడు ఆయన. అర్థమైందా? ప్రభుత్వం అట్లా ఇస్తుందా? నువ్వు బాగా కష్టపడినావు, నీ పీరియడ్లో పిల్లలు మంచిగా పాస్ అయినారు కాబట్టి అందరికీ 60,000 అయితే నీకు ₹1,00,000 ఇస్తాము నెల అని అంటదా? నువ్వు సరిగ్గా చదువు చెప్పలేదు కాబట్టి 60,000 బదులు నీకు 20,000 ఇస్తామని చెప్తుందా? కానీ మన ప్రభు అట్లా కాదు. అందుకు దేని వాక్యం రాయబడింది, మన ప్రయాస అనేది దేన్ని బట్టి ఉండాలి చెప్పండి. ఎవరు నేర్పిస్తే కాదు, తోపుడు బండిలాగా ఉంటాం కాదు. తోస్తేనే తోపుడు బండి పని ఏంటి చెప్పండి? అది తోసి అంతసేపు పోతుంది, ఎంత స్పీడ్ తోస్తే అంత స్పీడ్ పోతుంది. మళ్ళీ అది స్లోగా పోయేది కాదు, అది తోస్తేనే. తోయడం ఆగిపోతే అది ఆగిపోతుంది. అట్లా ఉండాలి మనం చెప్పండి. దేన్ని బట్టి మనము మన లోపల ఇంజన్ దేన్ని బట్టి మంట మండాలా? ఎందుకు బైక్లో అట్లా వెళ్ళిపోతుంది, అట్లా దాంట్లో ఇంజిన్ ఉంది. ఇట్లా సెల్ఫ్ కొట్టంగానే మంట మండి ఇంజిన్ ఎత్తుకుంటుంది, గర తిరుగుతూ ఉంటుంది. ఎట్లా మంట? ఆ మంట పుట్టడానికి సాధనం ఏంటి? ప్రభు బల్ల. ఆయన ప్రేమ, ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమించినాడో దానిని గుర్తు చేసుకోవడం వల్ల లోపల మంట పుట్టాలా. అయ్యో నా ప్రభు నా కొరకు ఇంత శ్రమపడ్డాడే, నేను నా ప్రభు కొరకు ఏమి చేయగలుగుతున్నానన్నప్పుడు ఆ మంటను బట్టి చేసేదే ప్రయాస కలుగుతుందా అని సరైన విధాలు గుర్తు చేసుకో. అది మనకు ఆచారం అయిపోయింది. వారం సేవకులు పలుకాలి కాబట్టి పలుకుతామా? అట్లనా? ఏమి నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని చెప్పకుండా బల్లిస్తే అన్నా మీరు ఆ మాట చెప్పలేదు కూడా మేము తీసుకోమని అన్న అంటారా? ఎందుకు అట్లా చెప్పేది? జ్ఞాపకం చేసుకుంటున్నావా అని, సరైన విధాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈ రొట్టె, ఈ జీవాహారము నా దగ్గరికి ఎట్లా వస్తుందని గుర్తు చేసుకుంటున్నావా? ఎన్ని రోకట పోట్లు ఆ గోధుమలు పడిన తర్వాత కదా, కాల్చబడిన తర్వాత కదా, పిసకబడిన తర్వాత కదా ఇది వచ్చింది. నేను నా ప్రభు కొరకు ఎంత క్రయం చెల్లించాలా, ఏమైనా చేస్తున్నానా అనే అవగాహన కలిగి పాల్పొందుతున్నామా? ఎట్లాగా మనం ఆత్మీయంగా స్థిరపడతాం చెప్పండి? ఒకరు చెప్పాలా? పరిచర్య కొరకు ఒకరు చెప్పాలా? ఒకరు హెచ్చరించాలా? అవసరం ఉందా? నీ ప్రభు కాదా?
నీ తండ్రి ఇండ్లు కదా ఇది? చెప్పండి. ఎవరింటికి వచ్చినావు? పరా ఇంటికి వచ్చినావా? గెస్ట్ లాగా అట్లా పై నుండి వెళ్ళిపోవటానికి? వాళ్ళ ఇంట్లో నాకేం సంబంధం? వాళ్ళు వండితే నాకు పెట్టాలన్నా వాళ్ళు వండి పెట్టాలి. వాళ్ళ ఇంట్లో నా ఇంటికి వచ్చినప్పుడు నేను వండి పెడతా, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వండుతుంటే వేరే ఇంటికి వచ్చినావు నువ్వేమన్నా? చెప్పండి. దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు. జనాలు ఎంత మేర గుర్తుపెట్టుకో, పర్వాలేదు, నువ్వు ఎంత మేర ప్రయాసపడతావో అంత మేర స్థిరపడతావు. అందుకని స్థిరత్వం అనేటువంటిది ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. సహజంగా దేవుని పిల్లలు మనం స్థిరంగా ఉండవలసిన పర్వతంతో పోల్చబడుతున్నాం. అయినా కూడా ఆయన బలమును నడిగట్టిగా కట్టుకొని శక్తి చేత స్థిరపరచడానికి ఆయన రెడీగా ఉన్నాడు, శక్తిని ఉపయోగిస్తున్నాడు. అయితే ఆ కార్యంలో జరగాలంటే మనం ఏం చేయబడాలా? ప్రభు కొరకై ప్రయాసపట్టు కొరకైనటువంటి స్థిరమైన తిరుమలలోనికి రావాల్సిన వారుగా ఉంటున్నాం. నేను వాక్యంలో చివరిగా ఇంకో మాటని జ్ఞాపం చేస్తాను. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక దయచేసి 3వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేముంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకు. కానీ దేవుడంట ఆయన ప్రజల జీవితాలలో, వ్యక్తిగత జీవితమైన, కుటుంబ జీవితమైన, పరిచర్య జీవితమైన దేవుడు ఏమనుమతిస్తున్నాడు చెప్పండి? ఏమనుమతిస్తున్నాడు? శ్రమలు అనుమతిస్తున్నాడు. ఏమనుమతిస్తున్నాడు? శ్రమలు. ఎందుకు శ్రమలు అనుమతిస్తున్నాడంటే ఆ శ్రమలలో ఆ శ్రమల వల్ల కదిలిపోయే ప్రమాదం ఉంది, అంటే విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అదే అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే ఆ శ్రమలలో మీరు ఏం చేయబడకూడదు? కదిలింపబడకూడదు. కదిలింపబడకుండా ఏం చేయబడాలా? స్థిరపరచబడాలా. అంటే ఎట్లా స్థిరపరచబడాలంటే కదిలింపబడనంతగా స్థిరపరచబడాలా. అర్థమవుతుందే? అంటే ఇప్పుడు కదిలించబడినంతగా స్థిరపరచబడటం అంటే ఎట్లాగా అర్థమవుతుంది? ఒక చెట్టు ఎప్పుడు స్థిరంగా అయిపోతుంది? నాకు అర్థమైన వరకు చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఒక గాలి కానీ తుఫాను కానీ ఎదుర్కొన్న చెట్టు తుఫానుకి దెబ్బ పడిపోద్ది. అది ఏం కారణం తెలుసునా? ఎప్పుడైతే గాలి తుఫాన్లు అలజడికి వచ్చిన చెట్టు కదులుతుంది అన్నమాట. కదిలినప్పుడు కింద ఏరు కూడా కదిలిద్ది. ఏరు కదిలినప్పుడు ఏమవుతుందో తెలుసునా? ఆ ఏరు ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. అట్లా కదిలించబడే ద్వారా లోపలికి ఏరు వెళ్ళటం ద్వారా పైన ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఏ వేరు అనేటువంటిది నేలలో బలంగా ఉంది కాబట్టి అది కదలనే కదలదు. చూసారా? అట్లా కాకుండా వేరు లోపలికి వెళ్ళినట్లుగా ఆ చెట్టు ఎన్నడూ కదిలించబడకపోతే చిన్న గాలి వానికి అదేమైపోతుందో చెప్పండి? ఇది కారణం ఏంటి? వేరు లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళినట్లుగా ఆ చెట్టు ఎప్పుడు కూడా ఏం చేయబడాలా? కదిలించబడలే. దేవుని యొక్క ప్రజలముగా జ్ఞాపం పెట్టుకో. వ్యక్తిగత జీవితంలో శ్రమానుభవంలో కూడా వెళ్తున్నావా? కుటుంబ జీవితంలో శ్రమానుభవంలో కూడా వెళ్తున్నావా? పరిచర్య జీవితంలో శ్రమలతో కూడిన పరిస్థితుల్లో చూడగలుగుతున్నావా? జ్ఞాపం పెట్టుకో. ఇవన్నీ ఎందుకోసం దేవుడు అనుమతిస్తున్నాడంటే నీవు స్థిరపరచబట్టు కొరకే దేవుడు అనుమతిస్తున్నాడు. కదిలింపబడినంతగా స్థిరపరచుడు కొరకే ప్రభువు అనుమతిస్తున్నాడు. దీని వాక్యంలో ఇక్కడ దాదాపుగా 2-3 సార్లు వ్రాయబడి ఉన్నది. నేను చదువుతాను, గమనించండి. మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాసం విషయమై మేము హెచ్చరించుటకు మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో పరిచయం తిమోతిని పంపితిమి. మేము మీ ఎదున్నప్పుడు మనం శ్రమలు అనుభవింపవలసిందని మీతో ముందుగా చెప్పితేమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలు అనుభవించుటకు మనం నియమింపడిన వారమని మీరు ఎరుగుదురు. తర్వాత 8వ వచనం చూడండి, అందరంగా చదువుదాం. ఏలైనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్లే. అంటే అర్థం ఏంటి? అంటే ప్రభువు రాకడ వరకు స్థిరంగా ఉంటే వీరి రక్షణ పొందుడు ద్వారా, వీరి ఆత్మీయ బలపడడం ద్వారా పౌలు అపోస్తలుడు కానీ మరి తిమోతి కానీ వారు పొందిన ప్రయాసకు ప్రభు దగ్గర బహుమానం పొందుతారు. అట్లా కాకుండా శ్రమంలో వారి మధ్యలోనే దేవుని విడిచి వెళ్ళిపోయినారు అనుకోండి, నిత్యత్వంలో ఆ ఫలం కనబడలేదు అనుకోండి,
అప్పుడు వీరి ప్రయాస అంతా ఏమైపోతుందో చెప్పండి, వ్యర్థమైపోతుంది. అది కాబట్టి విశ్వాసులుగా మనకు మేలు, రెండవదిగా మనం ఆత్మీయంగా బలపడ్డ వరకే మనకు పరిచర్య చేసిన వారికి కూడా అది లాభదాయకంగా ఉంటుందని చెప్తున్నాడు. కింద ఇంకొకసారి కూడా మాట మనకు వ్రాయబడి ఉన్నది, ఆ మాట నేను జ్ఞాపం చేస్తాను. పన్నెండు 13 వచనాలు. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతాం అలాగే మీరు. కాబట్టి దేని వాక్యం రాయబడుతుంది, ఆయన స్థిరపరచుటకై. కాబట్టి దేని వాక్యంలో దేవుని ప్రజలముగా చివరి దినాలలో ప్రభు మన స్థిరపరచుడు కొరకై ఏ సాధనాలు ఉపయోగిస్తున్నాడు చెప్పండి? శ్రమలు అనే సాధన ఎందుకు ఉపయోగిస్తున్నాడు? కొంత శ్రమకు నీ విశ్వాసం సడలిపోయిందా, అప్పుడు నీకు అర్థం అవ్వాలా, ఓహో నా విశ్వాసం యొక్క బలం ఇంతే, ఇంతవరకే ఓర్చుకోగలిగినాను, దీనికి మించితే నా విశ్వాసం ఏమైంది, తగ్గిపోయింది. అంటే దీనికి తగిన విశ్వాసం నాలో లేదు. అంటే అంతకుముందు నేనేమనుకున్నాను, నా విశ్వాసం గొప్పది, నేను పెద్ద విశ్వాసిని, మంచి విశ్వాసిని అని అనుకున్నాను. ఇప్పుడు నేను ఎంత విశ్వాసిని అనటానికి, నాకు చూపించడానికి, ప్రాక్టికల్గా నాది నాకు రుజువు అవ్వటానికి దేవుడు ఏం అనుమతిస్తున్నాడు చెప్పండి? శ్రమలు అనుమతిస్తున్నాడు. అప్పుడు అర్థమైపోయింది నా విశ్వాసం ఏంటనేది. నేను చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ముగిస్తాను. ఇప్పుడు ఒక విద్యార్థికి సంవత్సరం చివరిలో ఎగ్జామ్స్ పెడతారు. ఒకవేళ గనక మధ్యలో ఎలాంటి పరీక్షలు లేకపోతే చివరిలోనే పరీక్ష పెడితే నేనంటే కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, ఎంత తెలివైన వాళ్ళైనా సరే 100కి 80 మంది ఫెయిల్ అయిపోతారు. అది నీకు ఎట్లా తెలుసు అన్నాను బాకండి. సరే, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో విషయం చెప్తాను. విద్యార్థికి ఎందుకు మధ్యలో యూనిట్ టెస్టులు పెడతారు, క్వార్టర్లీ పెడతారు, హాఫర్లీ, ఇన్ని పరీక్షలు ఎందుకు పెడతారు చెప్పండి? విద్యార్థి తను భావిస్తాడు, నేను బాగా చదువుతున్నాను, నాకు అన్నీ బాగా వచ్చు అని అనుకుంటున్నాడు. అనుకున్న సందర్భంతో సరిగ్గా చదవట్లేదు. అయితే తనకు అలాంటి ఫీలింగ్ ఉంది. ఎప్పుడైతే పరీక్ష పెట్టిన తర్వాత ఒకవేళ మంచి మార్క్స్తో పాస్ అవుతున్నాడు, అప్పుడు తను ఏమైతే ఫీల్ అయినాడో అది నిజమే నిర్ధారణ అయిపోయింది. నిజమే, నేను బాగానే చదువుతున్నాను అర్థమైపోయింది. ఇప్పుడు ఆ విద్యార్థి ఏమనుకుంటాడంటే ఇంకా నేను మెరుగుపడాలి అని చదవడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందా? అట్లా కాకుండా ఇప్పుడు నేను మొదటి పరీక్ష రాసిన తర్వాత మొదటి యూనిట్ టెస్ట్ రాసిన తర్వాత నేను అనుకుంటున్నాను నాకు 80 మార్కులు వస్తాయి అనుకునే సందర్భంలో ఆడ 45 మార్కులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు నాకు అర్థమైపోద్ది, అరే ఇది నా నిజరూపము, నేను ఏమైతే భావిస్తున్నానో అదంతా ఉట్ట ఊహ, నేను భ్రమల్లో ఉన్నానని చెప్పి అప్పుడు తేరుకొని యథార్థతలోనికి వస్తాను. నేను అప్పుడు నిజమైన విధానం చదవడానికి, మార్పులోనికి రావడానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగా రెండవ పరీక్ష రాసినప్పుడు అట్లా ప్రతి పరీక్షకు నా స్థితి అర్థమైపోతూ ఉంటే అట్లా కింద పడినా మీద పడినా మెరుగైనా తగ్గినా అట్లా పడి ఫైనల్ పరీక్షలో సరైన విధానంలో నేను పాస్ అవడానికి ఈ పరీక్షలన్నీ కారణమవుతాయి. ఇవి ఎందుకు? నేను బాగా చదువుతున్నానా లేదంటే సరిగా చదవట్లేదా అని. నా భావానికి వాస్తవికతనికి ఏమైనా సంబంధం ఉందా, పోలిక ఉన్నదా లేదా అని తెలుసుకోవటం కొరకు శ్రమలు. అందుకని వాక్యంలో ఒక్క మాట నేను చదువుతాను. పేతురు రాసినటువంటి మొదటి పేతురు 5వ అధ్యాయము, మొదటి పేతురు 5వ అధ్యాయం దయచేసి 10వ వచనం అందరం కలిసి చదువుతాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, అందరం కలిసి చదువుదామండి, 10 మళ్ళీ చదువుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధిగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును స్ఫూర్తిగా చేసి స్థిరపరచి బలపరచు. ఎప్పుడు స్థిరపరుస్తాడు? శ్రమలో పడిన పిమ్మట. అదే ఎందుకు శ్రమలు ముందుకు ఎందుకు లేదు అప్పుడు అర్థం కాదు. శ్రమల ద్వారా అర్థమవుతుంది. అప్పుడు ప్రభుత్వం చెప్తాను, ప్రభా నేను విశ్వాసంలో చాలా తక్కువగా ఉన్నాను, నీడలున్న ప్రేమ చాలా అల్పమైంది, ఇంతకాలం నీ మంచితనం రుచించిన తర్వాత కూడా, ఇంతకాలం నీ కార్యాలు చూసిన తర్వాత కూడా ఇంకా నా విశ్వాసం ఇంతేనా? ఇంత అనుభవం తర్వాత కూడా ఇంతేనా? ఇంత చిన్న విషయానికి ఎంతో కాలం క్రితము ఎన్నోసార్లు నేను కుంగిపోయాను, ఇంత కాలం తర్వాత కూడా ఇన్నిసార్లు ఆదరణ ధైర్యం పొందిన తర్వాత కూడా ఇంకా నేను ఈ స్థితిలోనే ఉన్నానంటే ఇంకా నేను ఎంత వెనకబడినాను. ప్రభా నా సహాయం చేయ ప్రార్థన వీలవుతుంది, ఇంకా నన్ను బలపరచమనడానికి వీలవుతుంది. తద్వారా మనం వస్తే కానీ దిన వాకి 5 సంగతులు ఈ చివరి దినాలలో
ఈ ప్రభు తానే చేయగలిగిన కార్యము నీలో నాలో జరిగించడం కొరకై ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే స్థిరపరచాలని కోరుతున్నాడు. స్థిరపరచబడాలంటే ఏ విషయంలో మనం స్థిరపరచబడాలా? ఒకటి, ప్రభువుకి మాట ఇచ్చి ఆ మాట నెరవేర్చే విషయంలో ఎన్నటికీ తప్పిపోకున్నట్లుగా స్థిరపరచబడాలి. అప్పుడే స్థిరపరచబడతాం. రెండవదిగా మరి ఎప్పుడు మనం స్థిరపరచబడతాం? దేవుని యొక్క వాక్యం విని గ్రహించి ఆ వాక్యాన్ని గైకొనుట ద్వారా, దేవుని వాక్యాన్ని దేవుని ప్రజల మధ్యలో స్థిరపరచుట ద్వారా మనం స్థిరపరచబడతాం. మూడవదిగా ఎలా స్థిరపరచబడతాం? దేవుని యొక్క కార్యాల్లో మన భాగం పొంది, కానీ మనం చేయగలిగినది చేసి, అందమధ్యనే కూడా విస్తారంగా దేవుని కార్యముల కొరకై భారముతో ప్రార్థన చేసి భాగం పొందడం ద్వారా మనం స్థిరపరచబడతాం. నాలుగవదిగా దేవుని కార్యాలలో నా ప్రభు నా కొరకు ఇంత క్రయం చెల్లించినాడని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకొని, నేను నా ప్రభు పరిచర్యలో ఎంత మేర ప్రయాసపడతానో అంత మేర నేను స్థిరపరచబడతాను. చివరిగా ఐదవదిగా, దేవుడు నాకు అనుమతించిన శ్రమలలో కానీ నా స్థితి ఎంతవరకు ఉన్నదో నేను ఎరిగిన వారిని ఎప్పటికప్పుడు నేను మెరుగు చేయబడడం ద్వారా నేను స్థిరపరచబడే అనుభవంలోనికి రాగలుగుతాను. ప్రభు అయితే సిద్ధంగా ఉన్నాడు. నడుము కట్టుకొని తన శక్తి చేత మనం స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినాల్లో నువ్వు ఆయన చేత స్థిరపరచబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని. ఈ అనుభవాలు లేకపోతే ఎలాగో దేవుడిని స్థిరపరుస్తాడు అని. దేవునికి ఒక మాట ఇచ్చేది లేదు, తీర్మానం చేసుకునేది లేదు, చేసుకునే తీర్మానం నిలబడేది లేదు. ఎట్లా స్థిరపరుస్తాడు ఆయన? చేయలేడు ఆయన, సాధ్యం కాదు ఆయనకు. బిడ్డ నువ్వు ఇలాగుంటే నేను ఇది చెయ్యలేను అని చెప్తాడు. చెయ్యజాలను అని కూడా చెప్తాడు ఆయన. ఇట్లా ఉంటే నేను చేయను. అట్లా కాకుండా దేవుని వాక్యంను అనుసరించి గైకొని ఇతరులు అనుసరించేట్లుగా మరి మాదిరికరంగా నడుచుకునేది లేకపోతే ఎట్లా స్థిరపరచబడతాం? ఎన్ని సంవత్సరాలు అయితే మాత్రం ఏమి కాక, ఎంత వాక్యం తెలుసుండేమి, ఎంత చక్కని వాక్యం బోధించగలిగితే ఏం ప్రయోజనం? కానీ దానిని అనుసరించి ఇతరులకు చూపించలేనప్పుడు, ఇతరుల మేలు కొరకై వారికి మాదిరికరంగా నేను లేనప్పుడు ఎట్లాగా ఆత్మీయంగా స్థిరపడతాం? దేవుని కార్య కొరకైన అవగాహన ఉండదు, ప్రార్థన చేయాలనే తీర్మానం ఉండదు, భారం ఉండదు. ఎట్లా స్థిరపరచబడతాం? ఎలాంటి దేవుని కార్యాల విషయమైనటువంటి సమర్పణ భారం లేకుండా, అందుమాదిరిగా దేవుని కార్యాలు ప్రయాసపడకుండా ఎట్లా స్థిరపరచబడతాం? చివరిగా దేవుడు అనుమతించిన ఆయా పరిస్థితులు వాటిలో గుండా వెళ్ళడానికి ఇష్టపడకుండా, మెరుగుపడటానికి ఇష్టపడకుండా విశ్వాసం కోల్పోయి వాటిని బట్టి వారిని వీరిని నిందించుకుంటా ఉంటే ఎట్లా స్థిరపరచబడతాం? ప్రజలుగా దేవుని ప్రజలు ప్రభుకు అప్పగించుకుందాం. కానీ ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? రండి ప్రార్థన చేస్తాం.